తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మొక్కలు నాటారు. వనపర్తి జిల్లా కొత్తకోట శ్రీకృష్ణ ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. అందరూ మొక్కలు నాటి కేసీఆర్ కు బర్త్డే విషెస్ చెప్పాలని నేతలు పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ రథసారథి కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఆయనకు ఈ ప్రాంత ప్రజలందరి తరఫున మేము ఇచ్చే ఉచ్చాటన ఏదైతే ఉందో మొక్కలు నాటి ఈరోజు సారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో చెట్లు నాటితేనే రేపటి భవిష్యత్తు తెలంగాణకు మంచి భవిష్యత్తు ఇస్తామనే ఆలోచనతోటి ఎవరు ఊహించని రీతిలో దేశంలో ఏ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయని విధంగా హరితహారం కార్యక్రమాన్ని ఏ విధంగా విజయవంతం చేశారో అందుకే మీ బర్త్డే సందర్భంగా ప్రతి కార్యకర్త కూడా ఒక మొక్క నాటాలన్న సంకల్పంతో ఆ కార్యక్రమాన్ని మా దేవరకద్ర నియోజకవర్గంలో కూడా తీసుకొని పోతా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా సార్కి గిఫ్ట్గా, సార్ జ్ఞాపకార్థం, సార్ బర్త్డే సందర్భంగా ఎప్పుడు గుర్తుండిపోయే విధంగా హరితహార కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్కని నాటి దాన్ని కాపాడాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అందరికీ పిలుపునిస్తాం. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారంటే వెయిట్ చేస్తున్నారు. అలాగే దేవరకద్ర నియోజకవర్గానికి కూడా ఆలన్న గారు ఎమ్మెల్యేగా ఉండాలని చెప్పి దేవరకద్ర నియోజకవర్గాలు ఎదురు చూస్తున్నారు. అతి త్వరగానే అంటే అందరూ పబ్లిక్ ఎట్లా అంటారంటే ఏదైనా చేసి మనమే గవర్నమెంట్ రావాలనే తాపత్రయంతో ఉన్నారు. దేవరకద్ర నియోజకవర్గం అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి కార్యకర్త ఒక మొక్క నాటాలని చెప్పి ఆలన్న గారు ఏదైతే సందేశం ఇచ్చారో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కొక్క మొక్క నాటితే కేసీఆర్ గారికి బర్త్డే గిఫ్ట్ పెద్ద బహుమానంగా అందరూ భావిస్తారు. కాబట్టి ప్రతి కార్యకర్త దాన్ని బాధ్యతగా తీసుకొని ఒక మొక్క నాటాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.